హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటింగ్తో అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉంది. అతీష్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013, 15, 2020లలో ఆప్ వరుసగా గెలిచింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ చిక్కుకుని 2024 మార్చిలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది. సెప్టెంబర్లో బెయిల్పై బయటకు వచ్చిన ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ అతీషిని కొత్త ముఖ్యమంత్రిగా చేసింది. ఈ ఎన్నికలు ఆప్కు చాలా ముఖ్యమైనవి. బీజేపీ, కాంగ్రెస్ కూడా పోటీలో ఉన్నాయి. తిరిగి అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 1993లో ఢిల్లీలో బీజేపీ గెలిచింది, కానీ ఆ తర్వాత ఎప్పుడూ విజయం సాధించలేదు. 1998, 2003, 2008ల్లో కాంగ్రెస్ వరుసగా గెలిచింది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ బీజేపీ, కాంగ్రెస్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఢిల్లీలో దాదాపు 1.56 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ తొలి సంఖ్య వెలువడింది. మ్యాక్ఫ్రీజ్ ప్రకారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 32 నుంచి 37 సీట్లు వస్తాయని, బీజేపీకి 35 నుంచి 40 సీట్లు వస్తాయని అంచనా. ఇది కాకుండా కాంగ్రెస్ ఖాతాను కూడా తెరవచ్చు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎగ్జిట్ పోల్స్కు సంబంధించిన మార్గదర్శకాలు 1998లో జారీ చేయబడ్డాయి. 1951 ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం అన్ని దశల ఓటింగ్ ముగిసే వరకు ఎగ్జిట్ పోల్స్ను చూపించకూడదు. చివరి దశ ఓటింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూపవచ్చు. చట్టం ప్రకారం ఎవరైనా ఎన్నికల ప్రక్రియలో ఎగ్జిట్ పోల్స్ లేదా ఎన్నికలకు సంబంధించిన ఏదైనా సర్వేను చూపిస్తే లేదా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వారికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఇదిలా ఉంటే 1993లో బీజేపీ తొలిసారి మదన్ లాల్ ఖురానా నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేక నేపథ్యంలో ఆయన్ని మార్చి సాహిబ్ సింగ్ వర్మను ముఖ్యమంత్రిని చేసింది. 2.5 ఏళ్ల తర్వాత చివరిలో సుష్మా స్వరాజ్ను ముఖ్యమంత్రిని చేసింది. ఆ తర్వాత ఆమె నేతృత్వంలో 1998లో ఎన్నికలకు వెళ్లిన బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ తర్వాత 1998, 2003, 2008లో వరుసగా షీలా దీక్షిత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్లు హస్తినను పరిపాలించింది. ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత 2013లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆప్, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత 2 పార్టీల మధ్య ఏర్పడిన పొరపచ్చాల కారణంగా ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత 2015 ఆప్ 70 సీట్లకు గాను 67 సీట్లలో గెలిచి సంచలనం రేపింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.